మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న కొండా సురేఖ, మంత్రి సీతక్క రాహుల్ గాంధీ పైన, రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలపైన కేటీఆర్ పైన విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అంశం దీనికి కేంద్రమైంది. వాళ్ళు మాట్లాడిన మాటలపైన మీరు చెప్తా ఉన్నారు ఆయన అనలేదు అని చెప్పేసి. అసలు ఏం జరిగింది డిక్లరేషన్కి సంబంధించి, ఇప్పటివరకు ఎంత వచ్చింది రైతు భరోసా? మీరు గతంలో రైతు బంధు, వీళ్ళు రైతు భరోసా. ఇప్పుడు కాంగ్రెస్ మేము నిన్న చేసింది చాలా సింపుల్ అండి. 4 ఏళ్ల క్రితం మే 6వ తారీఖు 2022న రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు, ఇదే సీతక్క, సురేఖ లేదు అందులో, వీళ్ళందరూ వచ్చి వరంగల్ జిల్లాలో అటు రైతులు పంటలు ఎక్కువ వస్తాయి, రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి రైతుల డిక్లరేషన్ని వరంగల్లో ప్రకటించిండ్రు. అందులో కేసీఆర్ ఇచ్చే 10,000కు బదులుగా మేము 15,000 ఇస్తాం. కౌలు రైతుకు దాదాపు 24 లక్షలు 25 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తాం. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 నెలకు 1,000 రూపాయలు చొప్పున ఇస్తాం. ఎన్ఆర్ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం అని అనేక మాటలు చెప్పారు. అసలు కేసీఆర్ 2 పంటలకే ఇస్తాడు, మేము 3 పంటలకు కూడా ఇస్తాము, 3 పంటలు పండించుకుంటే తప్ప కేసీఆర్ అని చెప్పారు. కానీ ఈరోజు ఎంత దుస్థితి అంటే, పోయిన సంవత్సరం నుంచి మేము చూస్తూ ఉన్నాం, సివిల్ సప్లై కార్పొరేషన్ డమ్మీ అయిపోయింది, అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని చెప్పి ఇప్పుడు మార్క్ఫెడ్ డబ్బులు తీసుకొని మక్కలు కానీ ఒడ్లు కొనే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన సంవత్సరం యాసంగిలో కొన్న పంటకు ప్రతి గింజకు ప్రతి పంట ఏ పంట అన్నా మేము 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, మద్దతు ధర మీద బోనస్ ఇస్తా అన్నారు. కానీ బోనస్ ఒక బోగస్ అయిపోయింది. కొందరికి మాత్రమే బోనస్ వచ్చింది, అది వానాకాలం పంటకే వచ్చింది. పోయిన సంవత్సరం యాసంగికి రాలేదు, ఇప్పుడు రావట్లేదు. అలాగే వడ్లకు తప్ప ఇంకే పంటకు రాలేదు. ఈ సంవత్సరం ఏమైంది మరి, ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారు. దాంట్లో పంటల్లో కూడా అనేక సీలింగ్ పెట్టారు. ఒక రైతుకు ఎకరానికి 30 పుట్లు 30 బస్తాలో 40 క్వింటాలో పండితే 25 కొంటా అంటున్నారు. ఉదాహరణకు చెప్తున్నాను, బయ్యారం కొనుగోలు కేంద్రానికి నేను వెళ్ళాను. అక్కడ దాదాపు 90,000 క్వింటాలు వస్తాయని అంచనా ఉంటే 30,000 గని బ్యాగులు వచ్చినాయి. అంటే 60,000 గని బ్యాగులు కొనుక్కోవాలి. అంటే రైతుకేమో 15,000కు వచ్చే గని బ్యాగును 30,000కు ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్నారు. తీసుకొచ్చి నెల అయింది, తూకం వేసే వాళ్ళు లేరు. ఆ తూర్పాలు పట్టడానికి ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు, నింపడానికి ప్రైవేట్ వ్యక్తులు వస్తున్నారు, బస్తాలు ఇవ్వట్లేరు, తూకం వేసిన వడ్లను అక్కడి నుంచి తీసుకెళ్ళట్లేరు, మక్కలను తీసుకెళ్ళట్లేరు. కాబట్టి రైతులే కాపలగా ఉంటున్నారు. అయితే ఈ 20 రోజులు 30 రోజులు ఉండటంతో ఆ తూకం తక్కువ వస్తుంది అని చెప్పి దానికి 2-3 కిలోలు కోత పెడుతున్నారు. అలాగే కొన్న మొదటి అంటే నెల ముందు కొన్న రైతుకు కూడా ఇప్పటివరకు సింగిల్ రూపాయి రాలేదు. మీరు రైతుల విషయంలో నెగ్లెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ అని చెప్తా ఉంటే, బీఆర్ఎస్ హయాంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది, ఎక్కువ కొనుగోలు చేసినాము మేమే రికార్డ్ అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తాం. ఇప్పుడు మేము 3 కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నాం, పండించాం, దిగుబడి వస్తుంది. ఆయన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటల్లోనే 95 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా ఉంది. మేము ఇప్పటికీ 17 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము అని ఆయనే చెప్పారు. అంటే నెల రోజుల్లో 95 లక్షలు అంటే 1 కోటి అనుకుందాం, 17 లక్షలే కొన్నారు అని అంటే 17% కొన్నట్టే కదా. అంటే నెల రోజుల్లో 17% కొనగలిగిన ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ మొత్తం 83% కొనడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 3 నెలల పైన. పండించడానికి 3 నెలలు పడితే కొనడానికి 3 నెలలు పడుతుంది. కానీ ఇప్పుడు రోహిణి వస్తుంది, చెడు వానలు వస్తాయి. మొన్ననే చాలామంది మొత్తం ధాన్యం తడిచిందని ఏడ్చారు, చాలామంది రైతులు పిడుగుపడి. మరి అంటే ఎన్ని మిల్లులు ఖాళీగా ఉన్నాయి, ఏ ఒడ్లు ఏ జిల్లా ఎక్కడికి పోవాలనే ఒక సోయి లేదు, లేకపోతే ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఇప్పుడు అనేక అవకతవకలు, అనేక జాప్యం జరుగుతుంది. దీన్ని నివారించడానికి, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి, రైతులకు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇవ్వడానికి 4 ఏళ్ళు అయిపోయింది నువ్వు ఇచ్చిన డిక్లరేషను, దీంట్లో సగం కూడా నువ్వు చేయలేకపోయినావని గుర్తు చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము నిన్న మీరు గతంలో చేసినామంటారు, వీళ్ళు చేయట్లేదు అంటున్నారు. రీజన్ ఏంది? గవర్నమెంట్ చేయకపోవడానికి రీజన్ ఏంది? మీరు ఏమనుకుంటున్నారు రీజన్ ఏంటి? అంటే వాళ్లకు ఒక చిత్తశుద్ధి లేదు, ఒక టీం వర్క్ లేదు.
ఒక సీజన్ వస్తుందంటే ఉదాహరణకి ఇప్పుడు కాలం అవుతుందంటే మంచి విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తనాలు అయిపోయిన తర్వాత ఎరువులు అందుబాటులో ఉంచాలని, లేదా పంట ఇంత దిగుబడి వస్తే కొనుగోలు చేయాలని, కొన్న పంటను ఎక్కడికి పంపించాలనే ఒక సమగ్రమైన ఆలోచన కానీ వాళ్ళకు ప్రణాళిక కానీ లేదు. ఒక టీం వర్క్ జరగట్లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను కూడా మంత్రి పనిచేశాను, 3 జిల్లాలు ఇన్ఛార్జిగా చేశాను. నేనే స్వయంగా ఒక నెల రోజుల ముందు నుంచి వర్కౌట్ చేసేవాళ్ళం. మేము కరోనా అప్పుడు కూడా అంతా బంద్ ఉంటే కేసీఆర్ గారు మరి వైజాగ్ నుంచి అక్కడ పోర్టుకు వచ్చింది, దాన్ని ఎట్లా తరలించాలంటే రైల్వే అధికారులతో మాట్లాడి, తెలంగాణలో రైతులు ఖాళీగా ఉన్నారు, మీరు ఆ యూరియా అందుబాటులో సకాలంలో తీసుకురండి, ఎక్కడ అవసరం ఉందో అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వాళ్ళ యూరియా కోసం ఎంత తిప్పలు పడ్డారు అంటే వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు, రైతుల మీద ప్రేమ లేదు అనేది నా వాదన. మీరు సక్సెస్ఫుల్ మహిళా మంత్రిగా అదే జిల్లా నుంచి వర్క్ చేసిర్రు. ఇప్పుడు కొండా సురేఖ, సీతక్క ఇద్దరు మంత్రులు ఆ జిల్లా నుంచే రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు నిన్న సభ పైన కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పైన కానీ వారు కేసంగా మీ సమాధానం పెట్టుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇద్దరు జిల్లా అంటే ఇప్పుడు జూన్ 7వ తారీఖు వస్తే 2.5 సంవత్సరాలు అయిపోతుందండి. ఇద్దరు మంత్రులు అయినరు, ఇద్దరు మహిళా మంత్రులు. చాలా సంతోషం. వాళ్ళు కష్టపడి వచ్చిండ్రు, మంత్రులు అయినరు, జిల్లా బాగవుతుంది అనుకున్నాము. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఉనికి అనేది జీరో అండి. ఇంకో నియోజకవర్గం మీద వాళ్ళ లేదు. ఆ సొంత నియోజకవర్గాలకు కూడా చక్కగా చేసుకోలేకపోతున్నారు. సీతక్క కానీ సురేఖ కానీ ఏ రైతు దగ్గరికి పోయి వాళ్ళ బాధలు విన్నది లేదు, వాళ్ళ అవసరాలు తెలుసుకుంది లేదు, వాటిని తీర్చింది లేదు. మేమిద్దరం వారానికి ఒకసారి మా ఇన్ఛార్జ్ జిల్లాలో పోయి మేము రివ్యూలు పెట్టుకొని సమీక్షించి సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని ప్రయత్నం మాతోని కాంది ముఖ్యమంత్రి గారికి చెప్పే ప్రయత్నం చేశాము. ఉదాహరణకు నేను మహబూబాద్ జిల్లాలో పుట్టి పెరిగాను. మహబూబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా చేశాను. అంటే ఇన్ఛార్జ్ మంత్రిగా 15-20 రోజులకు ఒక సమీక్ష పెట్టేదాన్ని, కానీ అక్కడే పుట్టాను కాబట్టి నా సొంత జిల్లా కాబట్టి నేను అక్కడ ఉండేదాన్ని. ప్రతిరోజు కలెక్టర్ గారు మేమందరం మాట్లాడుకునేవాళ్ళం. ఈ 2.5 ఏళ్లలో 2 మాత్రమే సమీక్షలు అయినాయి. అవి 2 కూడా హౌసింగ్ మీద అయినాయి తప్ప, రోడ్ల మీద అయినాయి తప్ప, కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యల పట్ల పట్టలేదు. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. పోయిన సెప్టెంబర్ 3వ తారీఖు అంటే 2025 సెప్టెంబర్ 3వ తారీఖున వరంగల్ జిల్లాలో వరదలు వచ్చినాయి. అందులో మరిపేడ, డోర్నకల్ నియోజకవర్గానికి విపరీతంగా వరదలు వచ్చినాయి. ఖమ్మం పట్టణానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు మరిపేడకు కూడా వచ్చారు. ఆ రోజు కొట్టుకుపోయిన రోడ్లు, ఆ రోజు తెగిపోయిన చెరువులు ఈ రోజు వరకు బాగు కాలేదు. అసలు వాటికి శాంక్షనే రాలేదు, మంజూరియే కాలేదు. ఆ చెరువుల కింద మొన్న ఇసుక మెట వేసింది తీయలేదు, ఆ చెరువులను రిపేర్ చేయలేదు, ఆ చెరువులకు నీళ్లు రాలేదు. ఆ చెరువుల మీద ఆధారం చేసుకొని మరి మా చేపలు వేసుకునే వాళ్ళు కానీ అక్కడ బట్టలు ఉతుక్కునే వాళ్ళకి కానీ ఎవరికి జీవనోపాధి కూడా లేకుండా పోతే, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మరి వాగ్దానం, స్వయంగా చెప్పిన పనికే అతిగతి లేకపోతే అసలు మంత్రులను ఎవరు పట్టించుకున్నారు, ఎమ్మెల్యేలను ఎవరు పట్టించుకున్నారు? అంటే పరిపాలన మీద వాళ్ళకి పట్టు లేదు, పరిపాలన చేయాలనే సోయి లేదు, ప్రజల అవసరాల మీద అవగాహన లేదు అని చెప్పి నేను కుండబద్దలు కొట్టినట్టు చెప్పదలుచుకున్నాను. ఓకే, ఇంకొకటి కవితకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ పైన ఏమైనా మాట్లాడతారా? మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేమే ప్రతిపక్ష పార్టీ నిన్న సీతక్క గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు వాళ్ళ డిక్లరేషన్ని గుర్తు చేశారు. ఆ భాష రేవంత్ రెడ్డి గారిదే. ఆయన అన్నాడు, మేమైనా పాగలగాళ్ళమా, హవలాగాళ్ళమా అని మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. మేము అదే అన్నాం. లేదు, నువ్వు ఇన్ని చెప్పిపోయినావు, మా రైతాంగం ఇంత ఇబ్బంది పడతా అంటే నువ్వు ఎక్కడ సచ్చావు అని చెప్పారు. మన ఇంట్లో కూడా 10 సార్లు ఒక వ్యక్తిని 10 సార్లు పిలిస్తే సొంత కొడుకుని కూడా ఎక్కడ చచ్చినవురా, ఎడిపోయినావు అని అంటాం. అంత మాత్రంలో రాహుల్ గాంధీ సావాలని మేము కోరుకోము. కానీ కేసీఆర్ సావాలని 10 సార్లు కోరుకునే రేవంత్ రెడ్డి కానీ ఆయన టీం మరి దీనికే ఇంత బాధపడిపోవడం, ఇంత ఆవేదన చెందడం ఎందుకో మాకు అర్థం కాలేదు. సీతక్కరు కూడా తెలుసుకొని మాట్లాడు అని అంటుంది. మాకు అన్నీ తెలిసే మాట్లాడినాం. ఇవన్నీ మేము తెలుసుకొని మీ మీద అవండాలు వేయడానికో, మీ మీద దుష్ప్రచారం చేయడానికో, విమర్శలు చేయడానికి చేయలే. పత్రికల్లో వచ్చిన వార్తలే. పొత్తు కుదరలేదు, మా కమిషన్లు కుదరలేదు కాబట్టి ఎవరు పని చేయాలని వాళ్ళే ఒక శాఖ నుంచి వచ్చిన డబ్బులు ఇంకో శాఖకు మార్చి, ఇంకో శాఖ నుంచి టెండర్లు వేసి ఇంకో శాఖ మంత్రి పని చేసుకున్నారు అని అంటేనే వాళ్ళలో ఎంత తీవ్రమైన విభేదాలు ఉన్నాయో మనం చూసాము. అది పక్కన పెట్టి మీరు కవిత గారి సమాధానం చెప్పలేక అసలు కవిత గారి ప్రశ్నలకు వీళ్ళకేం సంబంధం? అంటే కవితతోని మీరు ప్రశ్నిస్తున్నారా, మీరు ప్రశ్నలు వేపిస్తున్నారా? వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? అసలు మా ప్రశ్నలకు మీరిచ్చిన డిక్లరేషన్కు దిక్కులేదు, దాని గురించి మాట్లాడమంటే కవిత ప్రశ్న ఎందుకండి వీళ్ళకు?
ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టింది, ఒక అమ్మాయి, ఒక మహిళ పార్టీ పెట్టింది తెలంగాణలో, సంతోషం. అనేక రాజకీయ పార్టీలు తెలంగాణ పుట్టినప్పటి నుంచి కానీ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక రాజకీయాలు పార్టీలు వచ్చినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ప్రజల అవసరాలకు ప్రజల నుంచి వచ్చిన పార్టీలే మనుగడ సాధించినాయి. దానికి అనేక ఉదాహరణలు ఇవాళ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎదిరించడానికి, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం. లేక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టిన పార్టీ ఆ రోజు టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్. అవి రెండు మాత్రమే మనుగడ సాధించగలిగినాయి. మనుగడ ఇక్కడ రాజకీయంగా వారి స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాయి. ప్రజల గుండెల్లో కూడా ప్రజల అవసరాలకు, ప్రజల కష్టాల్లో అవి మమేకం కాగలిగినాయి. ఇలాంటి సంబంధం లేని వారి రాజకీయ వాళ్ళ ఉనికి కోసమో లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం పుట్టిన పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. రాజకీయ పార్టీ ఏ విధంగా ఉంటుంది అనేది కాలం చెప్పాలి, అది కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా ప్రజలు డిసైడ్ చేస్తారు. మీరు కమిషన్లు, ఈ పంపకాలు వీటి గురించి మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి. నిన్న మంత్రి సీతక్క పేషి నుంచి ఒక ప్రకటన వచ్చింది. కేటీఆర్ అండ్ టీము కావాలని ఆరోపణలు చేసిరు ఫోన్ల కొనుగోలుకు సంబంధించిన విషయంలో. తప్పు, వెంటనే ఆ పోస్టులు తొలగించాలి, క్షమాపణ చెప్పాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అవి ఆరోపణలే అయితే మీకెందుకు భయం? తను మా క్రిషాంక్ గారు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇవాళ మార్కెట్లో ఉన్న ధర ఇది, ప్రభుత్వం కొంటే ఇంకా తక్కువకు వస్తుంది, జిఎస్టీ కట్టకుండా ఇంకా తక్కువకు వస్తుంది, దానికి ఇంతెందుకు చెల్లించిరు, ఇన్ని వేల ఫోన్లో గోల్మాల్ జరిగిందని ప్రకటనిస్తే ఆయన చాలా టెక్నికల్ ప్రశ్నలు వేశాడు. దానికి ఆమె సమాధానం చెప్పాలి. కానీ ఆమెకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. మీరు చెప్పు తీసుకొని కొడతా, చెప్పు తెగుద్ది అంటే ఏమనుకుంటున్నారు? మీ సొమ్మ, మీ బాబు సొమ్మ, నీ ఇంట్లో సొమ్ము ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో. కానీ ప్రభుత్వానికి నువ్వు జవాబుదారీ మంత్రిగా ఉన్నావు కాబట్టి దానికి సమాధానం చెప్పాలి. లేదు ఆ శాఖలో జరగకుండా ఆ శాఖ అధికారి ఎవరో ఒకళ్ళు చెప్పాలి. తను ఎందుకు ఆవేశపడిందో మాకు అర్థం కావట్లేదు. నిన్న కేటీఆర్ గారు చెప్పిన దాని మీద ఆమె ఎందుకు ఆవేశపడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ గురుకులాల్లో ఒక నాన్ ఐఏఎస్, నాన్ క్యాడర్ ఆఫీసర్ని సెక్రటరీగా వేశారు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితానికి సంబంధించి ఆ తల్లిదండ్రులు వాళ్ళని నమ్మి ఇక్కడికి పంపిస్తే ఐఏఎస్లే గొడ్డుపోయినట్టు, రాష్ట్రం గొడ్డుపోయినట్టు ఎవరినో తీసుకొచ్చి ఎందుకు వేసినట్టు? ఇన్ని ప్రశ్నలు పత్రికలు కానీ మరి అనేక సంస్థలు, అనేక పార్టీలు మీ మీద సంధిస్తున్నాయి. అన్నిట్లో అవినీతి జరుగుతుందని. దానికి సమాధానం చెప్పండి. మా హరీష్ రావు గారు మొన్న హ్యామ్ రోడ్లలో అవినీతి జరిగింది, ఇంత ఎక్సైజ్ చేసిరు, ఇవన్నీ కమిషన్ల రూపంలో తీసుకుంటున్నారు, ప్రభుత్వ సొమ్ము కొంతమంది దళారులకో, కొంతమంది బ్రోకర్లకో, కొంతమంది నాయకులకే పోతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవి తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కప్పం కడుతుంది, తద్వారా వాళ్ళ పదవులు రెన్యువల్ చేసుకుంటున్నారని చెప్తున్నాం. దాని మీద సమాధానం చెప్పండి. అది కాదని చెప్పండి. ఆవేశపడిపోయి ఫ్రస్ట్రేషన్లో మరి ఎదుటి పార్టీ మీద ఏదో ఆరోపణలు చేస్తే ఇవన్నీ మీరు పునీతులైపోరు, మా మీద ఏం మరకలు పడవు. మీ మరకలు కరెక్ట్ తుడుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఏందో ప్రజలకు చెప్పాలి. మా మీద అరుచుతే, మా మీద విరుచుకోబడితే మీకు వచ్చే లాభమేం ఉండదు సీతక్క గారు. మీరు కరెక్ట్గా జరగకపోతే నేను కూడా ఆ శాఖ చేశాను. అవినీతి ఆరోపణలు ఏదైనా వస్తే నేను టెండర్ వేయను, అధికారులు ఎవరో వేస్తారు, అధికారులను బాధ్యులు చేయండి. మీరు ఆ టెండర్ రద్దు చేయకపోయినరు, ఆ టెండర్ల మీద ఒక ఎంక్వైరీ చేయకపోయినరు, వాడి మీద చర్యలు తీసుకోకపోయినరు, వాళ్ళు చేసే పని నువ్వెందుకు ఆవేశపడుతున్నావు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి అంటే కాంగ్రెస్ పార్టీ నైజమే అది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఖజానాన్ని దోచుకుంటుంది, ప్రజల సొమ్ముని దాచుకుంటుంది, అధిష్టానానికి కప్పం కడుతుంది. తద్వారా మాత్రమే వాళ్ళ రాజకీయ మనుగడ మరి కొనసాగుతుందని వాళ్ళ ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయినరు. నిజమే వీళ్ళు మారినరేమో అనుకొని మార్పు అంటే వాళ్ళు మారిన అనుకొని వీళ్ళు ఓట్లేసిరు, కానీ వాళ్ళు మారలేదు. మా నుంచి మాత్రమే మార్పు కోరిరు. ఇది పొరపాటు జరిగిందనే స్థాయికి ప్రజలు వచ్చిందనే విషయాన్ని వాళ్ళు గ్రహిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తాం. కరెక్ట్గా కేటీఆర్ అడిగినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్తే సరిపోతుంది. మా పైన వాళ్ళు అరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను మంత్రిగా, అక్కడ నుంచి రివ్యూ చేశాను రైతుల గురించి అనేక అంశాల్లో, కానీ వీళ్ళు మాత్రం రివ్యూ చేయలేదు. అయినా కొండా సురేఖ తర్వాత సీతక్క ఇద్దరు వరంగల్ జిల్లాలో పనిలో మాత్రం 0 అనేటువంటి స్టేట్మెంట్ సత్యవతి రాథోడ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.